అందరికీ నమస్కారం. ఈరోజు మనం భీష్మ ఏకాదశి కథ గురించి తెలుసుకుందాం. భీష్మ ఏకాదశి ఎంతో పవిత్రమైన విశేషమైన రోజు. ఈ భీష్మ ఏకాదశినే జయ ఏకాదశి అని కూడా పిలుస్తారు. ఈరోజు ఈ కథను విన్నా, చెప్పినా, ఎవరికైనా వినిపించినా జన్మ జన్మల పాపాలు తొలగిపోయి కోటి జన్మల పుణ్యం లభిస్తుంది అంటారు. ఈ కథను మరి పూర్తిగా వినడానికి ప్రయత్నం చేయండి. ఇక కథలోకి వెళ్తే, కురుక్షేత్ర యుద్ధంలో భీష్ముడు అర్జునుడి బాణాల చేత అంపశయ్యపై పడి ఉండి దక్షిణాయనంలో మరణించడం ఇష్టం లేక తన తండ్రి ఇచ్చిన వరంతో సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే వరకు, అంటే సుమారు 58 రోజులు అంపశయ్యపై వేచి ఉంటాడు. ఆ తరువాత శ్రీకృష్ణుని యొక్క సమక్షంలో పాండవులకు విష్ణు సహస్రనామాన్ని, రాజనీతిని ఉపదేశించిన పవిత్ర దినం కూడా ఈరోజు. ఈ మాఘశుద్ధ అష్టమి నాడు ఉత్తరాయణం మొదలైన తర్వాత భీష్ముడు శ్రీకృష్ణుని సమక్షంలో శ్రీ మహావిష్ణువును 1000 నామాలతో కీర్తించాడు. అదే విష్ణు సహస్రనామ స్తోత్రంగా ప్రసిద్ధి పొందింది. ఈ మాఘశుద్ధ అష్టమి రోజు భీష్ముడు అంపశయ్య మీద ప్రాణత్యాగం చేశాడు. మాఘశుద్ధ సప్తమి మొదలు, అంటే రథసప్తమి మొదలు మాఘశుద్ధ ఏకాదశి వరకు కల 5 రోజులను భీష్మ పంచకం అంటారు. భీష్ముడు అంపశయ్య మీద పరుండి ఈనాటి నుండి 5 రోజుల్లో రోజుకొక ప్రాణం చొప్పున తన పంచప్రాణాలను విడిచాడట. అలా భీష్ముడు పరమపదించిన కొద్ది రోజుల తర్వాత వచ్చే ఏకాదశినే భీష్మ ఏకాదశిగా జరుపుకుంటారు. ఇలాంటి అతి పవిత్రమైన రోజు కాబట్టి భీష్మాచార్యుల వారి యొక్క జన్మరహస్యం గురించి ఈ రోజున వింటే జన్మ జన్మల పాపాలు పోయి సకల శుభాలు కలుగుతాయని చెబుతారు. ఇక్కడ భీష్ముడి యొక్క జన్మరహస్యం గురించి తెలుసుకుందాము. పూర్వము హస్తినాపురాన్ని చంద్రవంశపు రాజైన శంతన మహారాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఒకరోజు శంతన మహారాజు గారు గంగా నది ఒడ్డుకు వెళ్ళారు. అక్కడ అతనికి ఒక అందమైన స్త్రీ కనిపిస్తుంది. ఆమె అందాన్ని చూసిన శంతన మహారాజుకు ఆమెపై ప్రేమ కలుగుతుంది. ఇక శంతన మహారాజు ఆమె దగ్గరకు వెళ్ళి, నన్ను పెళ్లి చేసుకుంటావా అని అడుగుతాడు. అప్పుడు ఆమె దానికి, నేను ఎవరో తెలుసా అని అడుగుతుంది. దానికి శంతన మహారాజు, నీవు ఎవరైనా సరే నిన్ను నేను వివాహం ఆడతాను. ఇంకా నా రాజ్యం, నా డబ్బు, నా ప్రాణం సర్వస్వం నీకు ఇస్తానని బ్రతిమిలాడాడు. దానికి ఆమె మహారాజుతో ఇలా అంటుంది, నీ కోరిక ప్రకారమే మిమ్మల్ని వివాహం చేసుకుంటాను. కానీ నన్ను ఎప్పటికీ నువ్వెవరు అని, ఎక్కడి నుండి వచ్చావని, ఇలా ఎందుకు చేస్తున్నావని ఎప్పుడూ ప్రశ్నించకూడదు. అలా ఒప్పుకుంటే ఇప్పుడే పెళ్లి చేసుకుందాం అంటుంది. దానికి శంతన మహారాజు సరే అని ఒప్పుకొని వివాహం చేసుకుంటారు. ఆమె ఎవరో కాదు, సాక్షాత్తు గంగాదేవి. పెళ్లి జరిగాక గంగాదేవికి పిల్లలు పుట్టారు. అయితే పుట్టిన ప్రతి బిడ్డను ఆమె గంగా నదిలో వదిలివేసేది. ఆవిడ ప్రవర్తన చూసిన శంతన మహారాజుకి దుఃఖం కలిగిన ఇచ్చిన మాట ప్రకారం ఆమెనేమీ అడగలేదు. ఆ విధంగా 7 కొడుకులు పుట్టారు. ఆ 7 గంగా నదిలో కలిసిపోయారు. చివరకు 8వ బిడ్డ పుట్టింది. ఆ పిల్లవాడిని కూడా గంగలో పడవేయబోతుంటే ఇక శంతనుడు సహించలేక ఓపిక నశించి, నీవు తల్లివి కావు, ఎందుకింత పాపం చేస్తున్నావు అని అడిగాడు. వెంటనే ఆమె, మహారాజా, మీరు మర్చిపోయినట్లున్నారు. నన్ను మీరు ప్రశ్నించకూడదు. అలా అని నాకు గతంలో మాట ఇచ్చారు. ఇప్పుడు నన్ను ప్రశ్నించారు కాబట్టి ఇక నేనిక్కడ ఉండను. ఈ 8వ పిల్లవాణ్ణి నేను చంపను. నేనెవరో మీకు తెలియదు కాబట్టి చెప్తున్నాను. మునులు, మహర్షులు నిత్యం పూజించే గంగానదికి అధిదేవతను నేనే. పూర్వం ఒకప్పుడు అష్టవసువులు తమ భార్య వెంట పెట్టుకొని వశిష్ఠ మహాముని ఆశ్రమం ప్రాంతానికి వ్యవహారానికి వెళ్ళారు. అక్కడ వారికి నందిని అనే ఆవు కనిపించింది. అది వశిష్ఠుల వారి పాడి ఆవు.
అది చాలా అందంగా ఉంది. అష్టవసువులు భార్యలు ఆ గోవును చూసి చాలా ఆనందపడ్డారు. అందులో ఒక ఆమె ఆ ఆవు తనకు కావాలని తన భర్తను అడిగింది. దానికి భర్త, ఆ ఆవు వశిష్ఠ మహామునిది. మనం ఆ ఆవును తీసుకువెళ్తే ఆయన కోపానికి గురి కావలసి ఉంటుంది. అందువలన ఆ ఆవును వద్దు అని చెప్పారు. ఎంత చెప్పినా ఆ భార్యలు వినలేదు. చివరకు సరేనని 8 మంది వశువులు కలిసి ఆ ఆవు దూడతో సహా తోలుకుపోయారు. అప్పుడు వశిష్ఠ మహాముని ఈ సంగతి తెలుసుకొని కోపంతో మీరంతా మానవులై పుట్టండి అని శపించాడు. ఇది తెలిసిన అష్టవసువులు పరుగు పరుగున వచ్చి ఆవు దూడను అప్పగించారు. క్షమించమని వేడుకున్నారు. శాపాన్ని వెనక్కి తీసుకోమన్నారు. కానీ వశిష్ఠ మహాముని నా శాపానికి తిరుగులేదు. నా ఆవును తోలుకుపోయిన వసువు మాత్రం భూలోకంలో మహావైభవంగా చాలా కాలం జీవిస్తాడు. తక్కిన 7 భూలోకంలో పుట్టిన వెంటనే మరణించి శాప విముక్తులవుతారు. ఇంతకంటే నేను చేయగలిగింది ఏమీ లేదు అని చెప్పారు. ఆ తరువాత ఆ వసువులే నా దగ్గరకు వచ్చి గంగాభవాని, నువ్వే మాకు తల్లివి, మా కోసం నీవు భూలోకానికి వెళ్ళు, అక్కడ ఒక పునీతుణ్ణి వివాహం ఆడు, మేము నీ పుణ్యగర్భాన జన్మిస్తాము, మేము పుట్టిన వెంటనే గంగలో విడిచిపెట్టు తల్లి, అప్పుడు మాకు త్వరగా శాప విమోచనమవుతుంది అని మొరపెట్టుకున్నారు. అందుకే నేను భూలోకానికి వచ్చి మిమ్మల్ని వివాహం ఆడాను. అష్టవసువులే మనకు జన్మించారు. ఈ చివరి సంతానాన్ని నేను కొంతకాలం పెంచి నీకు అప్పగిస్తాను అని చెప్పి వెళ్ళింది. ఆ పిల్లవాడే దేవవ్రతుడు. అతను వశిష్ఠ మహాముని వద్ద వేదాంగాలు చదువుకున్నాడు. శుక్రాచార్యుల వద్ద శాస్త్రాలు నేర్చుకున్నాడు. విలువిద్యలో ఆరితేరాడు. రాజనీతి కోవిదుడు. ఆ దేవవ్రతుడే భీష్ముడు. ఇదే భీష్మాచార్యుల వారి జన్మరహస్యం. భీష్మాష్టమి రోజు ఈ పవిత్ర పురాణ కథను వింటే చాలు, జన్మజన్మల పాపాలు పోతాయి, సకల శుభాలు కలుగుతాయి. ఈ సందర్భంగా భీష్ముడిచ్చిన 5 బాణాల కథను ఎవరైతే వింటారో వారికి సకల శుభాలు కలుగుతాయి. అదృష్టం ఉన్నవారు మాత్రమే ఈరోజు ఈ భీష్ముడి 5 బాణాల కథను వింటారు. మాయాజూదంలో ఓడిపోయిన పాండవులు 12 ఏళ్ల అరణ్యవాసం, 1 ఏడాది అజ్ఞాతవాసం చేయవలసి వచ్చింది. ఎంత చేసినా కూడా వారికి వారి రాజ్యాన్ని తిరిగి ఇచ్చేందుకు దుర్యోధనుడు ఒప్పుకోలేదు. కనీసం 5 ఊళ్ళనైనా ఇప్పించమని కృష్ణుడి రాయభారము చెల్లలేదు. దాంతో కురుక్షేత్ర యుద్ధం అనివార్యమైంది. కౌరవులు యుద్ధానికి మంచి సందడిగా సన్నద్ధమయ్యారే కానీ ఒక్కో రోజు గడిచే కొద్దీ పాండవులదే పైచేయిగా కనిపించసాగింది. యుద్ధంలో తగులుతున్న ఎదురు దెబ్బలకి దుర్యోధనుడికి దిమ్మ తిరిగిపోయింది. మనసులో కసి పెరిగిపోయింది. ఒకరోజు రాత్రి ఆ కోపంలో భీష్ముని శిబిరంలో అడుగుపెట్టాడు. అప్పుడు భీష్ముడితో ఇలా అన్నాడు: తాత, నువ్వు ఈ ప్రపంచంలోనే గొప్ప యోధుడివి, కానీ 5 పాండవులను చంపలేకపోతున్నావంటే నేను నమ్మలేకపోతున్నాను. నువ్వు మా పక్షాన ఉంటూనే వారికి సాయపడుతున్నావేమో అని నాకు అనుమానంగా ఉంది అంటూ భీష్ముణ్ణి తూలనాడాడు. దుర్యోధనుడు తన విశ్వాసాన్ని శంకించడంతో భీష్ముని మనసు గాయపడి పాండవులను ఓడించేందుకు తాను సాయశక్తులా పోరాడుతున్నానని ఎంత చెప్పినా లాభం లేకపోయింది. దాంతో తన వెల్లంబులో నుంచి ఓ 5 బాణాలు బయటకు తీశాడు భీష్ముడు. వాటిని తన చేత పట్టుకొని ఏవో మంత్రాలు జపించాడు. ఆ తర్వాత వాటిని దుర్యోధనుడికి చూపిస్తూ, నా శక్తి యావత్తు ఈ 5 బాణాలకి ధారపోశాను. వీటిని ఉపయోగించి నువ్వు ఆ పంచపాండవులను ఎదిరించగలవు. రేపు ఉదయం యుద్ధభూమిలో నేను నీకు ఈ బాణాలు అందిస్తాను అని చెప్పాడు. ఇక భీష్ముడి చేతిలో ఉన్న 5 బాణాలను చూడగానే దుర్యోధనుడికి ప్రాణం లేచి వచ్చింది. కానీ వాటిని ఆ రాత్రి భీష్ముడు అసలే పాండవుల పక్షపాతి అని అతనికి అనుమానం వచ్చి తెల్లవారేసరికి అతను మనసు మారిపోతే ఇంకేమన్నా ఉందా, ఆ బాణాలను పాడు చేసినా పర్వాలేదు, పోయి ఆ పాండవుల చేతికిస్తే తన ప్రాణాలకే ముప్పు కదా. అందుకనే భీష్ముడు వద్దంటున్నా వినకుండా
ఆ బాణాలను తనతో పాటు తీసుకొని బయలుదేరాడు. దుర్యోధనుడికి భీష్ముడికి మధ్య జరిగిందంతా గూఢాచారుల ద్వారా శ్రీకృష్ణుడు తెలుసుకున్నాడు. రేపు జరగబోయే యుద్ధభూమిలో దుర్యోధనుడు ఆ 5 బాణాలను ప్రయోగిస్తే ఇంకేమన్నా ఉందా అనుకున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఈ అపాయానికి విరుగుడుగా ఉపాయమేమిటా అని ఆలోచించాడు. వెంటనే అతనికి అర్జునుడు గుర్తుకు వచ్చాడు. పాండవులు అరణ్యవాసంలో ఉండగా ఒకసారి దుర్యోధనుడు వారుండే ప్రాంతానికి దగ్గరలోనే విడిది చేశాడు. ఆ సమయంలో దుర్యోధనుడికి గంధర్వులకి మధ్య ఓ తగాదా చోటు చేసుకుంది. ఆ పోరులో అర్జునుడు దుర్యోధనుడిని రక్షించాడు. అర్జునుడి సాయానికి ప్రతిఫలంగా దుర్యోధనుడు తనని ఎప్పుడైనా ఏ వరమైనా కోరుకోవచ్చని చెప్పాడు. ఆ తతంగమంతా ఇప్పుడు శ్రీకృష్ణుడికి జ్ఞప్తికి వచ్చింది. వెంటనే అర్జునుడిని పిలిచి తన మనసులోని మాట చెప్పాడు. అక్కడ తన శిబిరంలో ఆసీనుడై ఉన్న దుర్యోధనుడి సంతోషాన్ని పట్టలేకపోతున్నాడు. ఆ క్షణంలోనే కురుక్షేత్ర యుద్ధాన్ని జయించినంత సంబరంగా ఉంది. ఇంతలో అతని శిబిరంలోకి ఎవరో ప్రవేశించిన అలజడి వినిపించింది. ఎదురుగా చూస్తే అర్జునుడు. ఒకరి ప్రాణాలు ఒకరు తీసుకునేందుకు సిద్ధంగా ఉండే వారిద్దరూ ఎదురెదురుగా ఉన్నారు. కానీ మర్యాద కోసం ఏ పని మీద వచ్చావంటూ అర్జునుడి ప్రశ్నించాడు దుర్యోధనుడు. ఒకనాడు నేను నీ ప్రాణాలను కాపాడినందుకు ఎప్పటికైనా నువ్వు నేను కోరుకున్న వరం ఒకటి ఇస్తానని మాటిచ్చావు, గుర్తుందా? ఇప్పుడు ఆ సమయం ఆసన్నమైంది. నీ చేతిలో ఉన్న ఈ 5 బాణాలను నాకు ఇచ్చేయి అని అడిగాడు. అర్జునుడి మాటలకు దుర్యోధనుడు హతశుడయ్యాడు. కానీ ఒక క్షత్రియుడిగా ఇచ్చిన మాటకి కట్టుబడక తప్పదు. లేకపోతే తన దృష్టిలో తానే దిగజారిపోతాడు. అందుకని నిశ్శబ్దంగా తన చేతిలోని బాణాలను అర్జునుడి చేతిలో ఉంచాడు దుర్యోధనుడు. భీష్ముడు రేపుదయం యుద్ధభూమిలో ఇస్తానన్నా వినకుండా వాటిని తన దగ్గర ఉంచుకున్నందుకు ఎంతగానో పశ్చాత్తాపంతో కుమిలిపోయాడు. అలా పాండవుల యొక్క ప్రాణాలను ఎలాగైనా తీయాలన్న దుర్యోధనుడి యొక్క ఆశ మరోసారి భంగపాటయింది. ఇది భీష్మ ఏకాదశి భీష్ముని కథ.